హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం. సో మన లాస్ట్ వీడియోలో మతియాస్ చర్చ్ అండ్ ఫిషర్మెన్ బ్యాష్ని చూసినాం కదా. చలో ఈరోజు మనం హంగేరీ పార్లమెంట్ బిల్డింగ్కి వెళ్దాం. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ బుడాపెస్ట్. అదేంటంటే జస్ట్ మన న్యూఢిల్లీలో మనకు పార్లమెంట్ బిల్డింగ్ ఎట్లుంటుందో ఇక్కడ కూడా అదొక పార్లమెంట్ బిల్డింగ్ అన్నట్టు. సో మన అకామిడేషన్కి అది దగ్గరలోనే ఉంటుంది, ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో జస్ట్ మనం ఒక ½ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి మెట్రో క్యాచ్ చేసుకుని ఒక 5-6 స్టాప్స్లో 5 స్టెప్స్ అంతే, ఒక 6 స్టాప్స్ ఉంటాయి. అక్కడ దిగి జస్ట్ మెట్రో నుండి బయటకు వచ్చినామంటే మనకు పార్లమెంట్ బిల్డింగ్ కనిపిస్తుంది. మంచిగా ఎండ ఉంది కదా, నేను బయటికి వెళ్ళి మంచిగా లాగేద్దాం అనుకున్నా. జస్ట్ బయటకు వచ్చి ఒక 10 అడుగులు వేసినా లేదా మొత్తం వెదర్ మొత్తం క్లౌడీ అయిపోయింది. చూడు ఎంత క్లౌడీ అయిందో వెదర్. జస్ట్ మా అకామిడేషన్ పక్కనే అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది సూపర్ మార్కెట్ టెస్కో అని ఉంటుంది. చాలా పెద్ద సూపర్ మార్కెట్. సో మాకైతే ఏం అవసరం ఉన్నాం జస్ట్ మేము అందులోకి వచ్చి కొనుక్కుంటాం. నాకు ఎట్లా అంటే ఇక కిరాణా షాప్ టైప్ అన్నట్టు, రూమ్లో ఏదన్నా ఇమీడియట్గా అయిపోయిందా కదా వెంటనే వచ్చేస్తావు, కొనుక్కుంటాం, వెళ్ళిపోతాం. సిగ్నల్ పడ్డది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. గ్రీన్ సిగ్నల్ పడిందంటే అంతే, ఇంక ఉరకడమే. చలో గ్రీన్ సిగ్నల్ పడ్డది. ఈ పక్కనే చిన్నగా అక్కడ రెస్టారెంట్ ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చే రెస్టారెంట్లో తింటాం మేము. యాక్చువల్గా మేము డైలీ వర్క్కి వెళ్ళే రూట్ కూడా ఇదే. ఆల్మోస్ట్ మెట్రో స్టేషన్కి వచ్చేసినాం. చూద్దాం ఆడికి వెళ్ళినాక పార్లమెంట్ ఏంది, దాని కథ ఏంది చూద్దాం. బాగుంటుంది, చుట్టూ ఓల్డ్ బిల్డింగ్స్, పక్కనే డ్యానూబ్ రివర్, అదంతా లొకేషన్ బాగుంటుంది. యాక్చువల్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది పార్లమెంట్ బిల్డింగ్. బట్ ఇంకా మనకు ఇప్పుడే పాసిబుల్ అయింది పోనీకి, నైట్ అంటే కష్టం. మళ్ళీ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు నైట్ వ్యూ కూడా కవర్ చేద్దాం. కానీ ఇప్పుడైతే జస్ట్ అక్కడికి వెళ్ళి బిల్డింగ్ ఎట్లుంది నీ కథ అన్నది అది మీకు చూపిస్తా. అమ్మ నడిచి దమ్మొస్తుంది. డైలీ నడుస్తాం కానీ ఈరోజు ఎందుకో దమ్మొస్తుంది. ఇక్కడ కూడా సిగ్నల్ పడ్డది. ఒక 10-15 సెకండ్స్ వెయిట్ చేసినామంటే మనకు గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే మెట్రో స్టేషన్. ఇదేంద్రో రెడ్ సిగ్నల్ ఉంది, ఎటు పోతుండు. మనం కూడా పోదాం. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా వర్క్కి వెళ్తూ ఉంటాను కదా, నేను వర్క్కి వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తా. సో ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. సో ఏంటంటే ఈ స్టాప్ పేరు పిల్లాంగో. మనం ఎక్కడ దిగాలంటే ఈ కొస్సు తను ఉంది కదా, ఈ కొస్సు దగ్గర దిగాలి. జస్ట్ ఆ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళినామంటే డైరెక్ట్ మనకు పార్లమెంట్ బిల్డింగ్ కనిపిస్తుంది. మన మెట్రో కూడా వచ్చేసింది. చలో ఇంకెక్కుదాం. జస్ట్ మనం నడిచినంత టైం కూడా పట్టదు దిగనీకి. మనం ఎంతసేపు అయితే నడిచినా అంతసేపట్లో దిగుతాం. 5 స్టాప్స్ అంటే హార్లీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఎక్కిస్తాం, రీచ్ అవుతాం. ఆల్రెడీ 3 స్టాప్స్ దాటిపోయినాం. ఇంకొక 2 స్టాప్స్ అయితే మనకు డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. చాలా మన స్టాపులను అయితే దిగిపోయినాం. ఈ ఎస్కలేటర్ చూడరు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది. కనీసం ఒక 1 మినిట్ అన్న నిల్చోవాలి దీని మీద, అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ వెనకాల ఈ గొట్టాల్లాగా ఉంటాయి, ఇంట్లో నుంచి చల్లగా గాలి వస్తుంది. అసలు ఈ వింటర్ టైంలో కూడా అందులోంచి గాలి వస్తుంది. అది ఎందుకు వస్తుందో అర్థం కాదు. చచ్చిపోతాం వింటర్ టైంలో అయితే ఎస్కలేటర్లు ఎక్కినప్పుడు. డైరెక్ట్ మొహాన్ని కొడుతుంది గాలి. అక్కడ ముందు ఉన్నాయి కదా అవి, అందులోంచి చల్లగా వస్తుంది గాలి. మనం ఇదే మెట్రో స్టాప్లోంచి బయటికి వెళ్ళాం. జస్ట్ ఈ స్టాప్లోంచి బయటికి వెళ్ళంగానే మనకు ఇక్కడ ఉంటుంది పార్లమెంట్ బిల్డింగ్. మామూలుగా లేదు అసలు బిల్డింగ్. చూడ ఎంత ఉందో, చాలా పెద్దగా ఉంటుంది అసలు. జస్ట్ కొంచెం ముందుకెళ్ళి ఇంకా దగ్గర నుంచి చూద్దాం. వర్షం పడుతుందేమో, బిస్కెట్ అయితే మేము అనుకున్నాం కానీ జస్ట్ మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక మళ్ళీ అంతా క్లియర్ అయిపోయింది. సో మళ్ళీ కొంచెం క్లౌడీ ఉన్నా కూడా ఎండ కొడుతుంది. సో మనకి ఏంటంటే కొంచెం వ్యూ అయితే బాగుంది. జస్ట్ ఇదంతా పార్లమెంట్ బిల్డింగ్, అది మెట్రో స్టాప్. మనం అందులోంచే బయటకు వచ్చినాం. బయటకు వచ్చి జస్ట్ ఆ రోడ్ క్రాస్ చేసి ఇట్లా వచ్చినాం. ఈ బిల్డింగ్ బయట నుంచి ఎంత అద్భుతంగా ఉంటుందో లోపల కూడా ఇంకా అంతకంటే చాలా అందంగా ఉంటుంది. లోపల గోడలకి బంగారు పూత పూయడం జరిగింది. దీనికోసం 60 కిలోల బంగారాన్ని వాడిరంట. అలాగే 5 లక్షల విలువైన డెకరేటివ్ స్టోన్స్ కూడా వాడడం జరిగిందంట. ఇంకా రకరకాల పెయింటింగ్స్, కలర్ఫుల్ గ్లాస్ విండోస్ తోటి లోపల ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బిల్డింగ్లో టోటల్ 700 రూమ్స్ ఉన్నాయంట.
మన బుడాపెస్ట్లో జస్ట్ ఇది వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇది. జస్ట్ మన హైదరాబాద్లో మనకు చార్మినార్ ఎట్లనో ఈ బుడాపెస్ట్కి వస్తే ఖచ్చితంగా ఇది చూడకుండా ఎవరు పోరు ఇక్కడ నుంచి. అంటే ఇంకా టాప్ 5లో ఉంటుంది ఈ టూరిస్ట్ ప్లేస్. ఎంత పెద్దగా ఉందంటే బిల్డింగు, ఇది ఒక ఫ్రేమ్లో పట్టదా అని చేద్దామని ట్రై చేసినా కానీ లాస్ట్కి ఫిట్ అయింది ఫ్రేమ్లో. పక్కనే ఒక స్టాచ్యూ ఉంది. ఇది మరి ఇది ఏం స్టాచ్యూ ఏంది, ఇది ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో రాసింది, మనకు ఆ స్టాచ్యూ ఏందనేది అర్థం కావట్లేదు. సో దీని చుట్టూ పార్లమెంట్ బిల్డింగ్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ చాలా ఓల్డ్ అండ్ హిస్టారికల్ బిల్డింగ్స్. ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా ఇది ఒక 100-150 ఇయర్స్ బ్యాక్ కట్టిన బిల్డింగ్సే. వీటి ఏంటంటే పెచ్చులు ఊడిన కొద్దీ జస్ట్ వాటిని మళ్ళీ రీపెయింట్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు. దీని చుట్టూ ట్రామ్స్ ఉంటాయి. సో మామూలుగా టూరిస్టులు ఏంటంటే ఇట్లాంటి ట్రామ్స్లో ఎక్కుకుంటూ ఈ మన పార్లమెంట్ బిల్డింగ్ వ్యూస్ని, ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని వ్యూస్ని ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ట్రామ్స్లో తిరుక్కుంటూ. ఇక్కడ ఏంటంటే మూవీ షూటింగ్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి రెగ్యులర్గా. హాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ కూడా ఈ ఏరియాలో బాగా జరుగుతూ ఉంటాయి. మన టామ్ క్రూజ్ది మిషన్ ఇంపాసిబుల్ మూవీ సిరీస్ ఉంటుంది కదా, అందులో 4th పార్ట్ గోస్ట్ ప్రోటోకాల్ అని ఉంటుంది. జస్ట్ ఆ మూవీ స్టార్టింగ్ సీన్ ఇదే. జస్ట్ ఈ పార్లమెంట్ బిల్డింగ్ పై నుంచే ఒక డ్రోన్ షాట్ ఉంటుంది. సో మీరు ఆ మూవీ చూసుంటే మీకు ఈ బిల్డింగ్ అనిపిస్తుంది. అందులో ఈ పార్లమెంట్ బిల్డింగ్ ముందు వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఎవ్రీ ఈవినింగ్ ఇక్కడ వీళ్ళు ఆ ఫ్లాగ్కి సెల్యూట్ చేసి ఆ ఫ్లాగ్ను ఇట్లా దించి దాన్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసి లోపల తీసుకెళ్ళి పెడతారు. మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి మళ్ళీ దానికి సెల్యూట్ చేసి మళ్ళీ పైకి ఎగరేస్తారు. సో ఇప్పుడు దించేస్తారు, దాన్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసి పార్లమెంట్ బిల్డింగ్ లోపలికి తీసుకెళ్తారు. మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఎగరేస్తారు. ఇదంతా పార్లమెంట్ బిల్డింగ్ మనకు ఫ్రంట్ వ్యూ. సో దీని బ్యాక్ వ్యూ కూడా బాగుంటుంది. బ్యాక్ వెళ్తే కొంచెం అక్కడ మనకు డాన్యూబ్ రివర్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. అటు కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో మనం దానికి అటు సైడ్ బ్యాక్ సైడ్ వ్యూ ప్లస్ డాన్యూబ్ రివర్ వ్యూ అవన్నీ కవర్ చేసుకుందాం. అండ్ ఇంకా మనకు మిషన్ ఇంపాసిబుల్ కాకుండా కూడా టామ్ క్రూజ్ది మన విల్ స్మిత్ మూవీ ది జెమినీ మ్యాన్ అని ఉంటుంది. ఆ మూవీ కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. అంటే ఆ మూవీ చాలా పార్ట్ బుడాపెస్ట్లోనే షూట్ చేసారు. జస్ట్ మనకు పార్లమెంట్ బిల్డింగ్ దగ్గర కూడా కొన్ని సీన్స్ ఉంటాయి ఆ మూవీలో. మీరు ఆ మూవీ చూస్తే మీకు ఈ పార్లమెంట్ బిల్డింగ్ చూడొచ్చు. అందులో సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా వార్ గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రిలేటెడ్గా ఈ పార్లమెంట్ బిల్డింగ్లో చాలా మీటింగ్స్ జరిగినాయంట. యాక్చువల్లీ మనకి సెల్ఫీ స్టిక్ అది అలవాట్లేదు. దాని ఇండియాలో ఉన్నప్పుడు మేము వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్ ఇద్దరం తీసేవాళ్ళం. సో వాడేమో కెమెరా హ్యాండిల్ చేసాడు, మనం ముంగటుండి మొత్తం రెచ్చిపోయేటోళ్ళం. సో ఇప్పుడు మనకంతా ఈ సెల్ఫీ స్టిక్ పట్టుకొని మాట్లాడాలంటే కొద్దిగా ఏదో ఇబ్బంది అనిపిస్తుంది. కానీ వెదర్ మాత్రం బాగుంది. యాక్చువల్గా బయటికి వెళ్ళేటప్పుడు అంత క్లౌడీ ఉండి వర్షం పడుతుందేమో దెబ్బ అయిపోద్దామో అనుకున్నాం, కానీ జస్ట్ క్లౌడీ ఉంది కానీ వర్షం అయితే ఏం పడట్లేదు. ఓహో కలరింగ్ చూడలేక చచ్చిపోతున్నాం. మామూలుగా లేదు కలరింగ్. ఇంకా వీకెండ్స్ మాత్రం అసలు అదిరిపోద్ది ఇక్కడ. జస్ట్ ఇది వీక్ డేస్లోనే ఇట్లుంది, వీకెండ్స్ మామూలుగా ఉండదు అసలు. ఇక్కడ ఖాళీ ఉండదు, మొత్తం ఇదంతా నిండిపోతారు జనాలు ఇక్కడ కూర్చొని సొల్లేసుకుంటూ ఉంటారు. ఇది చూస్తే మీకు కొంచెం మన ముంబైలో మన ఏంది ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ అంటే చూడు, కొంచెం అట్లా అనిపిస్తలేదా? కొంచెం అట్లనే అనిపిస్తుంది. ఇక్కడ ఏవో మరి ఈ విగ్రహాలు ఉన్నాయి. మరి ఈ విగ్రహాలు ఏందో ఏమో అయితే తెలియదు. సో ఇక్కడ కొస్సుత్ అని రాసింది. జస్ట్ యాక్చువల్లీ ఈ మనం దిగిన మెట్రో స్టాప్ పేరు కూడా కొస్సుతే. సో ఇక్కడ కూడా కొస్సుత్ అని ఉంది. మరి సంథింగ్ ఈ ప్లేస్ పేరు కొస్సుతా, మరి ఈ స్టాచ్యూలో ఉన్న పర్సన్ పేరు కొస్సుతా అని మనకు అంత ఐడియా లేదు. కానీ మనకు అంత హిస్టరీ పెద్ద తెలియదు దీని హిస్టరీ. సో ఇది మెయిన్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. సో ఎక్కడ మనకు కొంచెం కూడా ఎక్కడ పేపర్స్ కానీ అది అనేది ఏది కనిపించి చాలా నీట్గా ఉంటుంది. ఒక పేపర్ కూడా కనిపించదు మనకు చూద్దామంటే. పేపర్ కానీ ఏ సిగరెట్ బట్స్ కానీ అట్లాంటివి ఏవి కనిపించవు. చాలా నీట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. ఏందో మరి దీనికి ఏదైనా హిస్టరీ ఉందా ఏందో తెలియదు, కానీ చాలా బాగా చెక్కిర్రు వీటిని అయితే. ఇక్కడ ఏదో హంగేరియన్ లోకల్ లాంగ్వేజ్లో రాసి ఉంది. ఇది ఏందో మరి, ఏదో ఇంగ్లీష్లో రాసినా కూడా మనకి ఏమైనా అర్థమయ్యేది. కానీ ఈ ట్రామ్స్ మాత్రం భలే ఉంటాయి. దీని చుట్టూ పార్లమెంట్ బిల్డింగ్ చుట్టూ మొత్తం ట్రాక్ ఉంటుంది. ఇట్లా దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇట్లా ఆ ట్రామ్లో కూర్చొని ఈ పార్లమెంట్ బిల్డింగు, ఆ డాన్యూబ్ రివరు,
అదంతా ఈవినింగ్ తిరుగుతా బాగుంటుంది, చాలా బాగుంటుంది వ్యూ. హౌస్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ బిల్డింగ్ని నమూనాగా తీసుకొని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. జస్ట్ ఈ పార్లమెంట్ బిల్డింగ్ ఆపోజిట్లోనే ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంది. అసలు ఇది మామూలుగా లేదు, చాలా ఓల్డ్ బిల్డింగ్ అనుకుంటా. దీని ఆర్కిటెక్చర్ చూస్తేనే మనకి ఎప్పుడో మనకు ఏదో హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాం కదా మనం అప్పుడప్పుడు, అట్లాంటి బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో ఉన్న మ్యూజియంలో హోలీ క్రౌన్ అని ఉంటుంది. వీళ్ళ హంగరీ కింగ్స్ వాడిన క్రౌన్ అది. అది ఎప్పుడు 24/7 దానికి సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని చూడాలంటే మనం లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని 1885లో స్టార్ట్ చేస్తే 1904లో కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 17 years పట్టింది ఈ పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి. ఈ బిల్డింగ్ని 2 హాల్స్గా సపరేట్ చేయడం జరిగింది. ఒక హాల్లో గవర్నమెంట్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఇంకో హాల్ మాత్రం మ్యూజియంగా వాడుతూ ఉంటారు. కానివ్వండి. సో మబ్బొచ్చింది ఇక్కడ, మొత్తం నల్లగా అయిపోయింది. సో లైటింగ్ మొత్తం పోయింది. ఆల్రెడీ చినుకులు కూడా పడుతున్నాయి. సో మనం వీలైనంత తొందరగా కొంచెం ముందుకు వెళ్ళి ఈ డాన్యూబ్ రివర్ వ్యూ అది కొంచెం కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఇది వ్యూ బాగుంటుంది. పార్లమెంట్కి మనం ఇంకో సైడ్ వచ్చినాం. ఇది ఇంతకుముందు ఫ్రంట్ సైడ్ వచ్చినాం కదా, ఇది ఇంకో సైడ్. సో మన ముందు డాన్యూబ్ రివర్ ఉంది, ఆ రివర్ చూపిస్తా. సో ఇదంతా డాన్యూబ్ రివర్. సో మన పార్లమెంట్కి బ్యాక్ సైడ్ వచ్చినాం. బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇదంతా డాన్యూబ్ రివర్ వ్యూ కనిపిస్తుంది. మధ్యలో క్రూయిజ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే ఈ డాన్యూబ్ రివర్లో క్రూయిజ్ కూడా ఉంటుంది. ఒక 1 hour క్రూయిజ్ ఉంటుంది. ఈ 1 hourలో మనకు ఈ డాన్యూబ్ రివర్లో చుట్టూ తిప్పుకుంటూ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లన్నీ కవర్ చేసుకుంటూ ఒక 1 hourలో ఎక్కడైతే మనల్ని స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి వదిలేస్తాడు. చాలా బాగుంటుంది. ముందు మనం ఆ క్రూయిజ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ క్రూయిజ్ ఎవరు మిస్ కారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పార్లమెంట్ బిల్డింగ్ చూసి ఈ క్రూయిజ్ అది ఎక్స్పీరియన్స్ చేసే పోతారు ప్రతి ఒక్కరు. ఆఫ్టర్నూన్ ఉంటుంది, నైట్ కూడా ఉంటుంది. యాక్చువల్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఈ ప్రైస్ ఎట్లుంటుందంటే ఆఫ్టర్నూన్ తక్కువ ఉంటుంది ఇది క్రూజ్ ప్రైస్, అది నైట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నైట్ ఈ చుట్టూ ఈ టూరిస్ట్ ప్లేస్లు ఇవన్నీ లైటింగ్స్ తోటి చాలా బాగుంటాయి. సో నైట్ వ్యూ బాగా అదిరిపోతుంది. అందుకే నైట్ ఈ క్రూయిజ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ డే టైంలో నార్మల్ ఉంటుంది కాబట్టి అందుకే కాస్ట్ తక్కువ ఉంటుంది. మన నెక్స్ట్ బ్లాగ్ ఖచ్చితంగా క్రూజ్ బ్లాగే ఉంటుంది. సో నెక్స్ట్ మనకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగ్ కానీ నైట్ క్రూయిజ్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. మన నెక్స్ట్ బ్లాగ్ అదే క్రూయిజ్ బ్లాగే. ప్రస్తుతానికైతే మన ఈ పార్లమెంట్ బిల్డింగ్ పక్కన డాన్యూబ్ రివర్ ఈ వ్యూస్ మాత్రం ఎంజాయ్ చేయండి. సో నేను అది మన డాన్యూబ్ రివర్లో క్రూయిజ్ అని చెప్పిన కదా. సో అక్కడ ఒక బోట్ వచ్చి ఆగింది కదా, అది మనకు ఆ డాకింగ్ పాయింట్. జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ డాకింగ్ పాయింట్ లోపలికి వెళ్ళి ఆ బోట్లో ఎక్కేసి మనకి టూర్ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అక్కడ. సిల్వర్ లైన్ అని ఒకటి ఉంది, ఇక్కడ బీకేవి రివర్ బోట్ అని ఉంది, ఇంకా ఇవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. వాటికి ఇట్లా ఒక డాకింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ వాళ్ళ కంపెనీస్ బోట్స్ వచ్చి ఆగుతాయి. సో మన ఏ కంపెనీ బోట్ అయితే మనం టికెట్స్ కొనుక్కుంటామో ఆ డాకింగ్ పాయింట్కి ఒక సంథింగ్ నేమ్ ఆర్ ఒక నంబర్ ఉంటుంది. ఆ డాకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం ఆ బోట్ ఎక్కాల్సి ఉంటుంది. జస్ట్ 1 hour రైడ్ ఉంటుంది. ఈ చుట్టూ ఇవంతా మెయిన్ టూరిస్ట్ ప్లేసులు అక్కడ మనకు కనిపిస్తుంది కదా. కొంచెం ఈ బుడా క్యాసిల్ కానీ, మన లాస్ట్ బ్లాగ్లో చూపెట్టాం కదా మతియాస్ చర్చ్ గుర్తుందా, మతియాస్ చర్చ్ అండ్ ఫిషర్మ్యాన్ క్యాసిల్. అండ్ అక్కడ కొంచెం పైన గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది బుడా క్యాసిల్. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. సో ఇంకా ఇది మనకు ఇది మెయిన్ చైన్ బ్రిడ్జ్, బుడాపెస్ట్ మెయిన్ చైన్ బ్రిడ్జ్. ఇది తర్వాత వ్లాగ్స్లో కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఎందుకంటే టైం లేదు, ఈవినింగ్ అయిపోయింది, లైటింగ్ పోతుంది కాబట్టి. సో ప్రజెంట్ అయితే మనకు ఒకటి కవర్ చేసినాం, మన పార్లమెంట్ బిల్డింగ్ కవర్ చేసినాం. సో నెక్స్ట్ బ్లాగ్లో ఆ చైన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడం, ఇంకా మనకి ఈ డాన్యూబ్ రివర్లో ఈ క్రూయిజ్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇవన్నీ కమింగ్ వీడియోస్లో చేద్దాం. వ్యూస్ అయితే అసలు మామూలుగా లేదు. యాక్చువల్గా ఇది బుడాపెస్ట్ కదా. సో ఈ డాన్యూబ్ రివర్కి ఒక సైడ్ ఉన్న పార్ట్ని బుడా అంటారు, ఇంకో సైడ్ ఉన్న పార్ట్ని పెస్ట్ అంటారు. సో రెండు కలిపి బుడాపెస్ట్. జూమ్లో చూపిస్తే అటు మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అన్ని టూరిస్ట్ ప్లేసులు ఈ నియర్ బైయే ఉంటాయి. మనకు బుడాపెస్ట్లో ఏ టూరిస్ట్ ప్లేస్ అయినా మనకు జస్ట్ సిటీలో అన్నీ సిటీలోనే ఉంటాయి. ఇట్లా కింద కూడా దిగి మనకి ఇంకా రివర్ దగ్గర కూడా వెళ్ళచ్చు. జస్ట్ అక్కడ కిందకి దిగి మనం ఒకసారి దగ్గర దాకా వెళ్దాం. అక్కడ నుంచి కొంచెం వ్యూ కవర్ చేసుకుందాం. జస్ట్ ఇక్కడ రోడ్డు ఉంటుంది, కానీ మనం సిగ్నల్ క్రాస్ చేసి అటు వెళ్ళచ్చు. సిగ్నల్ పడ్డది, జస్ట్ సిగ్నల్ చేంజ్ అయిందంటే అటు ముందుకు వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ బటన్స్ ఉంటాయి. ఇక్కడ ఎల్లోలో బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు అక్కడ గ్రీన్ లైట్ పడిపోతుంది ముందు.
సో ఇది పార్లమెంట్ బిల్డింగ్ కంప్లీట్ బ్యాక్ వ్యూ. ఏదైతే మనకు డానూబ్ రివర్ ఉంది కదా, ఈ రివర్ సైడ్ నుంచి చూస్తే మనకి పార్లమెంట్ బిల్డింగ్ ఇట్లా కనిపిస్తుంది. సో ఇదంతా డానూబ్ రివర్. ఇంకా ఇక్కడ పక్కన అక్కడ ఆల్రెడీ కొందరు జనాలు కింద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఇవన్నీ మన క్రూయిజ్ అని చెప్పినా కదా, ఆ క్రూయిజ్ డాకింగ్ పాయింట్స్ అన్నట్టు. కొంచెం లైటింగ్ పోయింది కాబట్టి వ్యూ అంతా కొంచెం కనిపిస్తలేదు సరిగా. లైటింగ్ ఉంటే మాత్రం వ్యూ చాలా బాగా అనిపించేది. ఇంకా సో ఆల్మోస్ట్ మనం అంతా కవర్ చేసేసినాం. పార్లమెంట్ బిల్డింగ్ వెనకాలకు వచ్చి డానూబ్ రివర్ అండ్ ఇదంతా కవర్ చేసినాం వ్యూ. సో ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడైతే షూట్ చేయడానికి ఏం లేదు, కంప్లీట్ అయిపోయినట్టే మన వీడియో. లైట్ డిమ్ అయిపోయింది, ఫుల్ మేఘాలు వచ్చేసినాయి, లైటింగ్ మొత్తం డిమ్ అయిపోయింది. మేఘాలు అట్లా వచ్చినాయి, నల్లగా వచ్చినాయి మొత్తం. వర్షం కూడా లైట్గా స్టార్ట్ అయింది. సో యాజ్ సూన్ యాజ్ మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవడం బెటర్. సో గైస్, ఇది మన పార్లమెంట్ బిల్డింగ్ అండ్ డానూబ్ రివర్ వ్లాగ్ టుడే. సో ఈ రోజుకైతే ఈ వ్లాగ్ ఇప్పటితో క్లోజ్ చేస్తున్నా. సో మీకు పార్లమెంట్ బిల్డింగ్ అండ్ పక్కన డానూబ్ రివర్ ఇవన్నీ బాగా నచ్చినాయి అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.